Right, good afternoon, my dear students and parents. Welcome to Roots Academy channel. సో ఇప్పుడు జనరల్గా మనం లాస్ట్ 10-15 డేస్ ఉన్నప్పుడు ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది చాలా డిఫరెంట్గా ఉండాలి. ఐ అబ్జర్వ్డ్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్, దోస్ హూ ఆర్ రైటింగ్ గ్రాండ్ టెస్ట్ అండ్ ఆల్, దే ఆర్ గెటింగ్ లెట్ us సపోజ్ నియర్లీ 20 or 30 మార్క్స్ వస్తాయని అనుకుందాం. సో ఇలాంటి పిల్లలు ఇప్పుడు ఈ 20 or 30 మార్క్స్ వచ్చే ఈ పిల్లలు ఒక్కసారిగా ఒక 60+ మార్క్స్ స్కోర్ చేయగలిగేటట్టు ఎలా చదివితే అది అవుతుంది, పాసిబుల్ అవుతుంది. దట్ ఈస్ వాట్ టుడే ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్. అంటే బేసికల్గా ఒక యావరేజ్ అనుకుండా బిలో యావరేజ్ స్టూడెంటు కనీసం ఇప్పుడు ఒక యావరేజ్ స్టూడెంట్గా మారటానికి అసలు పాసిబిలిటీస్ ఏమున్నాయి, ఏం చదవాలి, ఎలా చదవాలి. సో దీనికి జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ద బెస్ట్ థింగ్ ఏంటంటే, మనం ఒక గ్రాండ్ టెస్ట్ రాసామనుకోండి, ఒకసారి ఒక గ్రాండ్ టెస్ట్ రాస్తే ఫర్ ఎగ్జాంపుల్ లేదా మిమ్మల్ని నేను అడుగుతా, ఎవరైనా మీ కాలేజెస్లో జరుగుతున్న గ్రాండ్ టెస్ట్లు ఫుల్ టెస్ట్ ఒకటన్నా రాశారా? రాస్తే అసలు మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి? కెన్ యూ ప్లీజ్ పుట్ ఇట్ ఇన్ ద చార్ట్. జనరల్గా గ్రాండ్ టెస్ట్లో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు. ఐ యూజ్ టు టీచ్ టు మై స్టూడెంట్స్ సిసిసిసి, కన్సిస్టెన్సీ క్రియేట్స్ ఛాంపియన్స్. సో ఇలాంటి కన్సిస్టెంట్గా స్కోర్ తెచ్చుకోవటం ఇట్స్ నాట్ సో ఈజీ థింగ్. ఎస్, అంజలి ఈజ్ సేయింగ్ 25, హరీష్ ఈజ్ సేయింగ్ 30 to 40, రాములు ఈజ్ సేయింగ్ 30, అండ్ జమ్మి శెట్టి ఈజ్ సేయింగ్ 70. సో మిస్టర్ ధోని ఈజ్ సేయింగ్ 30 to 40. రైట్. సో జనరల్గా అదే రేంజ్లో ఉంటారు. మెజారిటీ 95% ఆఫ్ ద స్టూడెంట్స్ జనరల్లీ ఈ 30 to 40 మధ్యలోనే కొట్టుకుంటుంటారు. ఇది నా 16 సంవత్సరాల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్న థింగ్. మరి 30 to 40లోనే ఉండిపోవడానికి రీజన్స్ ఏమన్నా ఐడెంటిఫై చేశారా అంటే, జనరల్లీ వాళ్ళకి అంత స్ట్రాటజికల్గా ఆలోచించే టైము, ఓపిక ఉండదు. సో డియర్, జాగ్రత్తగా ఆలోచించు. 30 to 40 వచ్చే నువ్వు 10 డేస్లో 60+లోకి వెళ్ళటం అంటే డెడ్ ఈజీగా వెళ్ళొచ్చు. ఎప్పుడు ఒక చిన్న స్టోరీ చెప్తా, అర్థం చేసుకోండి. ఒక పిల్లవాడు ఇక్కడ ఏ అనే ప్లేస్ నుంచి బి అనే ప్లేస్కి ఒక బకెట్లో వాటర్ తీసుకొని వెళ్తూ ఉన్నాడు. సో తీసుకొని వెళ్తున్నాడు, కానీ అట్ ద ఎండ్కి వెళ్ళే వరకు బకెట్లో వాటరు చాలా తక్కువ ఉంటున్నాయి, మొత్తం పోతున్నాయి. ఫుల్గా తీసుకున్న అతను అట్ ద ఎండ్ చూస్తే కొంచెమే మిగిలిపోతున్నాయి. దీనికి రీజన్ ఏంటంటే, ఆ బకెట్కి ఎక్కడో చిన్న రంధ్రాలు ఉన్నాయి, వాటి నుంచి వాటర్ పోతున్నాయి, బట్ అతను అది అబ్జర్వ్ చేయలేకపోయాడు. జనరల్గా కామన్ సెన్స్ ఉన్నవాడు ఎండ్కి వెళ్ళే వరకు వాటర్ తగ్గిపోతున్నాయి, సో మరి నెక్స్ట్ ఏం చేయాలి అని ఒకసారి ఆలోచిస్తే, జనరల్గా కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ హోల్స్ని ఫస్ట్ బూడ్చుకోవాలి. అప్పుడు కదా నువ్వు ఫుల్గా తీసుకొని వెళ్ళిపోతున్న వాటరు, ఇంత వాటర్ తీసుకుంటూ వెళ్ళిపోతున్నా నీకు ఎండ్కి వెళ్ళే వరకు కనీసం ఇక్కడ వరకు ఉండాలి అంటే హోల్స్ బూడ్చుకోవటం రావాలి. దాన్నే మీ పచ్చి ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే, నువ్వు చేసే మిస్టేక్స్ని రిపీట్ చేయకుండా రియలైజ్ అయ్యి రెక్టిఫై చేసుకొని స్ట్రెంగ్తన్ చేసుకొని స్కోర్ పెంచుకోవాలి. దట్స్ అ కామన్ సెన్స్ థింగ్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. పచ్చి తెలుగులో చెప్పుకోవాలంటే, మనకున్న బొక్కల్ని బూడ్చుకుంటే కానీ మార్క్స్ పెరుగుతాయి. ఐ హోప్ యు గాట్ ఇట్. ఇది చాలా సింపుల్ లాజిక్. సో నీకు ఆల్రెడీ 30 to 40 వస్తున్నాయి కదమ్మా.
అంటే 160కి 120 మార్కులు పోతున్నాయి. ఏం చేయాలో చెప్పనా? ఒక మంచి నోట్బుక్ పెట్టుకొని ఆ నోట్బుక్లో సబ్జెక్ట్ వైజ్గా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని పెట్టుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్లో 8th క్వశ్చన్ రాంగ్ చేసావు, 8th క్వశ్చన్ చాప్టర్ ఏంటి, అది ఏ కాన్సెప్ట్ది, ఎందుకు రాంగ్ చేసావు అని రీజన్స్ ఒకసారి అనలైజ్ చేయరనన్నా అద్భుతంగా స్కోర్ మారిపోద్ది. సో రాంగ్ ఎందుకు పోయింది, ఏ చాప్టర్ ఐడెంటిఫై చేసావు, ఏ కాన్సెప్ట్ ఐడెంటిఫై చేసావు, ఆ కాన్సెప్ట్ని ఒక్కసారి నేర్చుకుంటేనే అప్పుడు నువ్వు ఆ మిస్టేక్ని రెక్టిఫై చేసినట్టు. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ గాట్ ఇట్. వాట్ ఏ బ్యూటిఫుల్ టెక్నిక్ ఇది, మీకు తెలుసా? టాపర్స్ని తయారు చేసే టెక్నిక్. నేను ఒకప్పుడు ఆ చైనా బ్యాచెస్లో, ఆ టాప్ కాలేజెస్లో పనిచేస్తున్నప్పుడు నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ టాప్ సింగిల్ డిజిట్ ర్యాంకర్స్గా మారటానికి మేము మెయింటైన్ చేసేది వాట్ వీ కాల్ ఈజ్ ఎర్రర్ బుక్. ఎర్రర్ బుక్ అంటాం దీన్ని మేము. ఈ బుక్లో ఆల్ మిస్టేక్స్ ఏమైతే చేస్తున్నామో దాన్ని మనం జాగ్రత్తగా రెక్టిఫై చేసుకొని, ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ గాట్ ఇట్, రెక్టిఫై చేసుకొని స్లోలీ స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంకా మీ చేతిలో 12 days ఉంది డియర్. ఒకవేళ ఎవరికన్నా 5th కనుక ఎగ్జామ్ కనుక పడితే యూ పీపుల్ హ్యావ్ 14+ days. యూజ్ కామన్ సెన్స్. డైలీ ఒక గ్రాండ్ టెస్ట్ రూట్స్ అకాడమీ వాళ్ళు యాప్లో పెడుతున్నారు. ఒక గ్రాండ్ టెస్ట్ రాసి దానిలో చేస్తున్న మిస్టేక్స్ ఏంటో ఐడెంటిఫై చేసి రెక్టిఫై చేసుకుంటే నేను చెప్తున్నా నీకు మినిమంలో మినిమం అనుకున్న 60 నుంచి 80 మార్కులు వస్తాయి. ఎంత డెడ్ ఈజీగా తెచ్చుకోవచ్చో తెలుసా? 60 నుంచి 80 మార్కులు. 60 నుంచి 80 తెచ్చుకోవటం డెడ్ ఈజీ, కానీ 80 నుంచి 100 తెచ్చుకోవటం చాలా టఫ్ గేమ్. అది అర్థమైందా? ఎందుకంటే అక్కడ క్రిమీ లేయర్ స్టూడెంట్స్ ఉంటారు. 80 వరకు, బిలో 80 వరకు మనకి యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు. అంటే మంద బ్యాచ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి గెటింగ్ బిలో 80 అంటే 60 to 80 అసలు డెడ్ ఈజీగా తెచ్చుకోవచ్చు. చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోగలిగితే చాలు. ఐ హోప్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ గాట్ ఇట్. ఇప్పుడు మనము రూట్స్ అకాడమీలో ఉన్న స్ట్రాటజీ ఏంటంటే, ఈ చీట్ కోడ్స్ ఇవన్నీ మన దగ్గర ఏముండవరనన్నా మాకు తెలిసిన ఒకే ఒక్క కోడ్ ఏంటంటే వర్కింగ్, డిసిప్లిన్గా, కన్సిస్టెంట్గా హార్డ్ వర్క్ చేయటం. హార్డ్ వర్క్ చేస్తూ దాన్ని స్మార్ట్ వేలో కవర్ చేసుకుంటూ వెళ్ళటం. సో హియర్ హార్డ్ అండ్ స్మార్ట్ రెండు కలిసి వెళ్తాయి కాబట్టి అద్భుతంగా స్టూడెంట్స్ ఆ 60 to 80 అనేది డెడ్ ఈజీగా తెచ్చుకుంటారు. ఇంకా 80 to 90, 90 to 100, 100+ మార్క్స్ అనేవి డిపెండ్స్ ఆన్ నాట్ ఓన్లీ హార్డ్ వర్క్, నాట్ ఓన్లీ స్మార్ట్ వర్క్. యూ నీడ్ టు పుట్ యువర్ బెస్ట్ థింగ్ ఇన్ ఎవ్రీ సబ్జెక్ట్ అండ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. సో డియర్, ఓ 2 నిమిషాలు జాగ్రత్తగా చూడండి. ఈ 10-11 days ఎలా ప్లాన్ చేసుకోవాలి. వీ కాల్ దిస్ ఈజ్ లాస్ట్ మినిట్ క్విక్ రివిజన్ ప్రోగ్రామ్స్ అంటాము. రూట్స్ అకాడమీ మీకు ఆఫర్ చేస్తుంది. బట్ ఒక్క కోర్స్ తీసుకుంటే అన్నీ మీకు అందులోనే ఫ్రీగా వస్తుంటాయి. సో ఒక్క నిమిషం నా ఇమేజ్ అవన్నీ తీసేసి నేను స్క్రీన్ మీద మీకు చూపిస్తున్నాను. జాగ్రత్తగా అందరూ ఫాలో అవ్వండి. సో దిస్ ఈజ్ వాట్ వీ కాల్ ఈజ్ రూట్స్ అకాడమీ. యాప్లోకి వెళ్తున్నాము. యాప్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మన దగ్గర ఉన్న న్యూ కోర్స్ నేమ్ ఏంటంటే 1001 షార్ట్ కట్స్ క్విక్ రివిజన్. సో ఫర్ జేఈ, ఎంసెట్, బిట్సాట్ అండ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. ఎవరి దగ్గరైనా రూట్స్ అకాడమీ యాప్ లేకపోతే ప్లే స్టోర్లోకి వెళ్ళి యూ కెన్ డౌన్లోడ్ ద రూట్స్ అకాడమీ యాప్ అండ్ యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఈవెన్ ఫ్రమ్ ద వెబ్సైట్స్, ఫ్రమ్ ద యాపిల్ ఫోన్స్ అండ్ ఆల్. మై డియర్ స్టూడెంట్స్, అద్భుతమైన యాప్, మస్తు యూజ్ అవుతుంది. ఎలా ఉంటుందో ఈ యాప్లో ఇప్పుడు ఈ 1001 కోర్సు 1000 రూపీస్కి రేపటి నుంచి మొదలవుతుంది. ఇది ఎక్స్క్లూజివ్లీ మ్యాథ్కి కోర్సు, కానీ బట్ 3 సబ్జెక్టులు మీకు బెనిఫిట్ అయ్యే విధంగా నేను మీకు హెల్ప్ చేస్తున్నాను. కాబట్టి ఒక్క 1000 రూపాయలతో నీ లైఫ్ స్టైలు 1000 రెట్ల అద్భుతంగా తయారయ్యే అద్భుతమైన కోర్స్ ఇది. జాగ్రత్తగా చూడండి కోర్సులో ఏముందో. సో ఈ కోర్సులో మీకు ఏముంటుందంటే, ఇక్కడ కంటెంట్ అని ఓపెన్ చేస్తే యూ విల్ గెట్ ఆల్ ద థింగ్స్ రిక్వైర్డ్. బాబు వింటున్నవారా క్లాస్? నువ్వు క్లియర్గానే వస్తుందా? రైట్.
సో ఈ కంటెంట్ అనేది నువ్వు ఓపెన్ చేసిన తర్వాత నీకు జాగ్రత్తగా చూస్తే చూడమ్మా, లైవ్ క్లాసెస్ ఆఫ్టర్ రికార్డింగ్స్ ఉంటాయి. అండ్ 1001 షార్ట్ కట్స్ న్యూ ఫోల్డర్ ఇది. ఇంకా ఓల్డ్ ఫోల్డర్ కూడా ఉంటుంది. డైలీ క్లాస్ ఓల్డ్ వీడియోలు ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ 1001 షార్ట్ కట్స్ న్యూ, దీనిలో మీకు లాస్ట్ మినిట్ క్విక్ రివిజన్ అని ఒక ప్రోగ్రామ్ వస్తుంది. అది ఫ్రీగానే ఇస్తున్నాము. వెరీ ఇంపార్టెంట్ గ్రాండ్ టెస్ట్లు ఒక 10-12 ఉన్నాయి రనన్న, ఒకటే పీడిఎఫ్ ఫైల్ చేసి ఉంటుంది. ఎంత అద్భుతమైన గ్రాండ్ టెస్ట్లు అంటే ఇవి జనరల్గా ఎక్కడి నుండి వస్తాయో తెలుసా మై డియర్? నేను ఆల్రెడీ ఆ చైనా బ్యాచెస్లో అండ్ టాప్ క్యాంపస్లో వర్క్ చేస్తున్నాను కదా. ఎక్కడైతే సింగిల్ డిజిట్ ర్యాంకర్స్ ఉంటారో లేదా టాప్ 100 ర్యాంకర్స్ ఉంటారో వాళ్ళకి అసైన్మెంట్లుగా ఇచ్చి ముందే ప్రాక్టీస్ చేపిస్తారు. మనం చూస్తుంటామే 1-1-1-1 2-2-2 ఆ ర్యాంకర్లు ముందే ప్రాక్టీస్ చేసే ప్రాక్టీస్ పేపర్సే అన్నమాట. ఇందులో నుంచి ఎన్ని క్వశ్చన్స్ దిగిపోతుంటాయో, ఎన్ని మోడల్స్ డైరెక్ట్గా వచ్చేస్తుంటాయో, చాలా అద్భుతమైన థింగ్ డియర్. ఇది బయట మీకు అవైలబిలిటీ ఉండదు. ఇది ఓన్లీ రూట్స్ అకాడమీ యాప్లో ఉంటుంది. పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. 14 గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి విత్ సొల్యూషన్స్ ఉంటాయి. ట్రై చేయాలి, నేర్చుకోవాలి. రాకపోతే సొల్యూషన్ చూసుకోవడం నేర్చుకొని ఈ మోడల్స్ అన్ని పర్ఫెక్ట్ అయితే ఏమవుదో తెలుసా? తెలియకుండా ఇంకో 30 to 40 క్వశ్చన్స్ నువ్వు ఎక్స్ట్రా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. 14 గ్రాండ్ టెస్ట్లు ఉన్నట్టున్నాయి విత్ సొల్యూషన్. ఒక టెస్ట్ రాయి, అనలైజ్ చేసుకో, నీకు ఎక్కడి వరకు మార్క్స్ వస్తున్నాయో మిగతావన్నీ అసైన్మెంట్ లాగా క్వశ్చన్ ఆన్సర్ చూసుకొని ప్రాక్టీస్ చేయాలి. సో లాస్ట్ మినిట్ క్విక్ రివిజన్లో మీకు ఇది ఒక అద్భుతమైన థింగ్. నౌ లుక్ ఎట్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్, దీని తర్వాత గ్రాండ్ టెస్ట్ ఓకే, అదొక అద్భుతమైన థింగ్. నెక్స్ట్ ఈ లాస్ట్ మినిట్ క్విక్ రివిజన్ అనే దీని కనుక మీరు ఓపెన్ చేస్తే ఇందులో ఫిజిక్స్ ఉన్నాయి. ఫిజిక్స్ చూడండి, కేఎఫ్సి కీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ కాన్సెప్ట్స్ వెరీ క్విక్ రివిజన్ రానన్న, చాలా సింప్లిఫైడ్. ఇవన్నీ రికార్డెడ్ ఫ్రీగా ఇస్తున్నాం. ఆ 1000 రూపీస్ కోర్సులో. దానిలో లైవ్ మ్యాథ్ డైలీ 3 hours ఉంటుంది, 12:30 to 3:30 PM. అక్కడ 1001 క్వశ్చన్స్ టోటల్ మ్యాథ్ని మనము క్విక్గా రివైజ్ చేసి నీట్గా ఆ క్వశ్చన్ చుట్టూ ఉన్న కాన్సెప్టు షార్ట్కట్లు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్తాం. చూడండి నీట్గా ఇవి మీకు సింప్లిఫైడ్ ఫార్ములాస్ చాలా క్విక్గా రివైజ్ చేసుకోవటానికి ఉంటుంది. ఇది మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఇలా మీకు కేఎఫ్సి కీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అండ్ అవన్నీ ఉంటాయి. కిందకు వస్తే 1 shot ఫస్ట్ ఇయర్ 2.5 hours ఫస్ట్ ఇయర్ మొత్తం ఫార్ములాలు అవన్నీ మా ఫిజిక్స్ సార్ కంప్లీట్గా రివైజ్ చేశారు. అట్లాంటి 2.5 hours సెకండ్ ఇయర్ ఫార్ములాస్ అన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్ని రివైజ్ చేశారు. ఇది మీకు మస్తు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఆ సిమిలర్ వే కెమిస్ట్రీ కూడా మై డియర్, కెమిస్ట్రీలో కూడా మీరు చూస్తే 1 shot కెమిస్ట్రీ ఫైల్ ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది అది. సో మొత్తం ఫార్ములాలు కాన్సెప్ట్స్ ఇట్లా నీట్గా 1 or 2 pagesకి మీకు టోటల్ చాప్టర్ అయిపోతుంది. ఇవి ఒక్కసారి క్విక్గా రివైజ్ చేసుకోవడానికి మస్తు యూజ్ అవుతుంది. మీరు చూసారా, ఎగ్జాక్ట్లీ 5 pagesలో నీకు ఒక చాప్టర్ మొత్తం అయిపోయింది. సో అలా ఉంటుంది, విత్ కలర్డ్ ఉంటుంది కాబట్టి మస్తు యూజ్ అవుతుంది. దీన్ని కూడా వాడుకో. అండ్ దీని తర్వాత మీకు 1 shot ఫిజికల్ కెమిస్ట్రీ, 1 shot ఆర్గానిక్ కెమిస్ట్రీ, 1 shot ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అని ఇట్లా మొత్తం మీకు సారు 1 shotలో కూడా థియరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది ఉంది. దాని తర్వాత చూడండి ఎంసెట్ PYQs 2015 నుంచి ఫిజిక్స్ కెమిస్ట్రీ నీట్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ నీట్గా చాప్టర్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఇవన్నీ మీకు ఎక్స్ట్రా ఫ్రీ బోనస్గా ఇస్తున్నాం. సో వీటిని వాడుకోండి. అండ్ వీటితో పాటు అతి ముఖ్యమైనది మ్యాథ్ డైలీ 3 hours లైవ్ ఉంటుంది. అండ్ మ్యాథ్ థియరీ బుక్ ఫ్రీగా ఇస్తాము PDF, అండ్ మ్యాథ్ క్వశ్చన్ బ్యాంక్ ఫ్రీగా ఇస్తాము. ఇవన్నీ మీకు ఫ్రీగా ఉండి ఇంకా ఎక్స్ట్రా ఏమొస్తుంది, డైలీ లైవ్ 3 hours క్లాస్ వస్తుంది. కాబట్టి డియర్
ఇంత అద్భుతమైన సిస్టమేటిక్గా మీకోసం డిజైన్ చేసిన ఈ కోర్స్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వమాకండి. ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వమాకండి. త్వరగా హరియప్ అయిపోయి క్విక్గా మా వాళ్ళు స్క్రీన్ మీద ఇస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టండి. అండ్ యూ విల్ డెఫినెట్లీ గెట్ కంప్లీట్ థింగ్ వస్తుంది మీకు. రైట్ అమ్మా? సో స్క్రీన్ మీద కనపడుతున్న నా నెంబర్ మీకు ఇస్తున్నాను. ఆ నెంబర్ జాగ్రత్తగా రాసుకొని ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ అని పెట్టండి. సో దాట్ యూ విల్ గెట్ కంప్లీట్ ఆ కోర్స్ లింక్. అదంతా ఎలా చేసుకోవాలో మా వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దిస్ ఈజ్ ద బెస్ట్ ఐ కెన్ సే. మీకు 1000 రూపాయలు అనేది మీ లైఫ్ని డెఫినెట్గా ద బెస్ట్ ప్లేస్కి తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఐ హోప్ యూ గాట్ ఇట్. రైట్? సో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అండ్ మీకు దీనిలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను ఇప్పుడే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. త్వరగా మీరు చాట్లో అడగొచ్చు. రైట్, లెట్ మీ రీడ్ ద క్వశ్చన్స్ ఇన్ ద చాట్. ఏమడుగుతున్నారు? సార్ ఈ 10 డేస్లో 10 డేస్ కూర్చుంటే వస్తుందా సార్ మంచి ర్యాంకు? 100% వస్తుందిరా. కూర్చుంటే రాదు, కష్టపడితే వస్తుంది, గుర్తుపెట్టుకో. సో జాగ్రత్తగా కష్టపడాలి, ప్లాన్డ్గా కష్టపడాలి, ఇలా సిస్టమేటిక్గా కష్టపడాలి. అప్పుడే కుదురుతుంది, అప్పుడే నీకు టాప్ ర్యాంక్ అవ్వడానికి ఈజీ అవుతుంది. గుర్తుపెట్టుకోరా నాన్న, 10,000 లోపు వస్తే లైఫ్ బాగుంటుందిరా, ఫ్రీ సీట్ అవుతుందిరా, తలెత్తుకొని బ్రతకొచ్చురా. పేరెంట్స్కి కూడా ఒక గిఫ్ట్ లాగా ఇవ్వండిరా. ఎన్ని రోజులు కష్టపడతారా వాళ్ళు? ఒళ్ళొంచి మీరు కష్టపడితే గ్రేట్ ఆపర్చునిటీస్ మీకోసం వెయిట్ చేస్తున్నాయి. ఇప్పుడున్న ప్రపంచంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ మెషిన్ లెర్నింగ్, ఈ డేటా సైన్స్ వరల్డ్లో గుర్తుపెట్టుకోండి యార్, అద్భుతమైన ఆపర్చునిటీస్ మీకోసం వెయిట్ చేస్తున్నాయి. ఒక్కసారి టాప్ 10 కాలేజీలో సీట్ కొట్టి చూడు, లైఫ్ 10 టైమ్స్ ఫార్వర్డ్ వెళ్ళిపోతావు. టాప్ 10 కాకుండా మిగతా ఎక్కడ కాలేజెస్లో నువ్వు సీట్ కొట్టినా 10 టైమ్స్ లైఫ్ వెనక పడిపోతావు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. సార్ హౌ టు బై దిస్ కోర్సు? అమ్మా, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, కామెంట్లో పిన్ చేశారు, లేదా ఇక్కడ చాట్లో కూడా పిన్ చేశారు. యూ కెన్ క్లిక్ ద లింక్, యూ కెన్ బై ద కోర్స్ దేర్. ఆర్ఎల్స్ ఇప్పుడు స్క్రీన్ మీద నేను రాసిన నెంబర్కి హాయ్ 1001 అని ఒక్కసారి మెసేజ్ పెట్టండి, మా వాళ్ళు మీకు కంప్లీట్గా పంపిస్తారు. అండ్ ఇంకా వెయిటేజెస్ కూడా చాలామందికి తెలియదు. ఆ వెయిటేజెస్ ప్రకారం కూడా ప్రిపేర్ అవ్వాలి. చాలా జాగ్రత్తగా చూసుకోండి అది. సార్ ఫ్రీగా క్లాస్ చెప్పండి. సారీ రానన్న, నేను ఫ్రీగా చెప్పలేను. ఆల్రెడీ చెప్పి సాక్రిఫై చేసి నేను చాలా కోల్పోయాను. సో కాబట్టి ఫ్రీ అయితే ఏమి ఇవ్వలేను. నీకు ఒకవేళ ఫ్రీగానే కావాలి అనుకుంటే యూ కెన్, మా యూట్యూబ్లో చాలా ఉంటాయి ఓల్డ్ వీడియోస్, ప్లీజ్ గో త్రూ దాట్. వాటి నుంచి నువ్వు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయి. నెక్స్ట్, ఎవరైనా తీసుకున్నారా ఈ బ్యాచ్లో? ఎస్, మహీన్ షేక్ ఈజ్ సేయింగ్ దట్ ఎస్ సార్, ఐ టుక్ దాట్. అండ్ నిఖిల్, మహీన్ షేక్ తీసుకున్నావా? ఎస్ బ్రో, తీసుకున్నాను. అది యూస్ఫుల్ అవుతుందా? ఎస్, ఇట్స్ వెరీ యూస్ఫుల్, వెరీ వర్త్ ద ప్రైస్. సార్ లింక్ మీద క్లిక్ చేస్తే 9,000 ఉంది సార్. అమ్మ, నువ్వు రాంగ్ లింక్ క్లిక్ చేస్తున్నావేమో రనన్నా. 9,000 కానిది రనన్నది, జస్ట్ 999. ఐ హోప్ యూ గాట్ ఇట్. సో యూ కెన్ క్లిక్ దాట్. మా వాళ్ళకి మళ్ళీ హాయ్ అని పెట్టరనన్నా, నీకు లింక్ పంపిస్తారు. క్లాసెస్ ఎలా ఉన్నాయి బ్రో, ప్లీజ్ చెప్పవా? ఐ విల్ టేక్. క్లాసెస్ ఆల్సో వెరీ యూస్ఫుల్, ఓన్లీ యూస్ఫుల్ నోట్స్ అండ్ కవరింగ్ మోస్ట్లీ ఓన్లీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. యా, దట్స్ వాట్ హీ సేస్. చాలా యూస్ఫుల్ అయ్యేవి అండ్ ఇంపార్టెంట్ నోట్స్ అన్ని, కాన్సెప్ట్స్ అన్ని కవర్ చేస్తూ క్వశ్చన్స్ చెప్తారు. చీట్ కోడ్స్ చెప్పండి సార్. నాకు అవి ఐడియా లేదురా, చీట్ కోడ్స్ అంటే ఏంటో. మరి మీరు ఆల్రెడీ మెయిన్స్ కోసం చదివి మరి చీట్ చేయబడ్డారా, లేకపోతే దానివల్ల బెస్ట్ ర్యాంక్ వచ్చింది, అది మీకే తెలియాలి. జాగ్రత్తగా అర్థం చేసుకో. కెన్ ఐ గెట్ 40+ ఇన్ మ్యాథ్ బై దిస్ కోర్స్? 40 ఈజ్ వెరీ ఈజీ స్కోర్ అంట. స్టూడెంట్ ఆన్సర్ ఇస్తున్నాడు. యూ విల్ ప్రిపేర్ వెల్ అండ్ యూజ్ అవైలబుల్ దట్ ఈస్ ప్రొవైడెడ్ ఇన్ ద కోర్స్. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కాన్సెప్ట్స్. థ్యాంక్ యూ మహీన్ షేక్. ఐ థింక్ యూ ఆర్ ఫ్రమ్ అవర్ షార్ట్ టర్మ్ బ్యాచ్ మై డియర్. వండర్ఫుల్ రన్ మహీన్. సార్ ఫుల్ సిలబస్ చెప్తారా మ్యాథ్లో, ప్లీజ్ టెల్. ఎస్, టోటల్ సిలబస్ కవర్ అవుతుందిరా నిఖిల్. బట్ గుర్తుపెట్టుకో, ఇక్కడ కాన్సెప్ట్స్ అన్నీ చెప్పడానికి కుదరదు. ఒక క్వశ్చన్ ఉంటే క్వశ్చన్ చుట్టూ ఉన్న కాన్సెప్ట్ షార్ట్ కట్స్ చెప్పడానికి కుదురుతుంది. సో ఈ 1001 క్వశ్చన్స్లో టోటల్ సిలబస్ మీద ఉన్నాయి ఆ 1001. అర్థమైందా? ఒక టాపిక్ 2 టాపిక్స్ కాదురానన్న, టోటల్ సిలబస్ పైన ఉంటుంది. కాబట్టి డోంట్ హెజిటేట్ అండ్ డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం.
ఇక్కడ ఊగులాడుతూ ఉన్న టైంలోనే ఈ ఉన్న కొద్దిగా 10 days కూడా అయిపోద్ది. తర్వాత మనం ఎంత రిగ్రెట్ ఫీల్ అయినా, ఎంత రియలైజ్ అయినా మన రిజల్ట్ మారదు. దయచేసి అర్థం చేసుకో. సో జాగ్రత్తగా ప్రొసీడ్ అయ్యి కష్టపడితే డెఫినెట్లీ యు ఆర్ గోయింగ్ టు గెట్ బిలో గుడ్ ర్యాంక్, బిలో వాట్ ఎవర్ యూ ఆర్ ఎయిమింగ్ ఫర్. సార్ షార్ట్ కట్స్ 1 పీడిఎఫ్లో ఇస్తారా మ్యాథ్ షార్ట్ కట్స్? అట్లా ఉండవు నాన్న, చాప్టర్ వైజ్గా పీడిఎఫ్స్ ఉంటాయి. సో టోటల్ టుగెదర్ 1000 అవుతాయి. అంత కోర్స్ అయిపోయినాక 1 పీడిఎఫ్ ఉంటుంది. ఆ పీడిఎఫ్ మీకు యాప్లోనే అవైలబిలిటీ ఉంటుంది. అది బయటికి ఇవ్వరమ్మా, ఎందుకంటే అది నా ఏమంటారు కష్టార్జితం అండ్ అది నా ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్. ఐ వోంట్ గివ్ ఇట్ ఇన్ ద పీడిఎఫ్ ఫామ్, అవుట్ సైడ్కి ఇవ్వలేను దాన్ని. సార్ మ్యాథ్ ఆల్ పీడిఎఫ్స్ ఇస్తారా సార్ కోర్సులో? మ్యాథ్కి మీరు చెప్పే కోర్సెస్లో ప్లీజ్ సార్. ఎస్ సార్, డెఫినెట్గా ఇస్తాం మై డియర్ కార్తిక్ కోట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకేమన్నా అడుగుతున్నారా? దోస్ హూ హ్యాడ్ పెయిడ్ 3000 ప్లీజ్ ప్రొవైడ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ పీవైక్యూస్ వీడియోస్. డెఫినెట్లీ రానన్న, మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా ఇస్తుండాలి కదా. ఒకవేళ మీ యాప్లో మిస్ అయితే నేను ఇప్పుడే ఇవ్వమని చెప్తాను. డెఫినెట్లీ మా వాళ్ళు అప్లోడ్ చేస్తారన్న. లెట్ దెమ్ అప్లోడ్ దట్. ఆఫ్టర్ బయింగ్ దిస్ కోర్స్ కెన్ ఐ గెట్ 70 మార్క్స్ ఇన్ 100 days? మ్యాథ్లో 75 పాసిబుల్ ఎలా అవుతుందిరా? అమాయకంగా క్వశ్చన్స్ అడగకండి రా. మ్యాథ్లో 50+ తెచ్చుకోవడానికి ఈ కోర్స్ మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఐ హోప్ యూ గాట్ ఇట్ రైట్. సో నెక్స్ట్ సో ఏంటి పీడిఎఫ్ ఏం లేదు, ఓపెన్ చేస్తే నీకు పీడిఎఫ్ ఓపెన్ అయిపోద్ది. నీకు యాప్లో నీకు డౌన్లోడ్ అవుతుంది, అది నీ యాప్లో ఉంటుంది అంతే, బయటికి రాదు. యాప్లో డౌన్లోడ్ చేసుకుని నువ్వు ఎన్నిసార్లు అయినా చూడవచ్చు. సార్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు గెట్ 10K ర్యాంక్ ఇన్ 10 days? పాసిబులా ఇంపాసిబుల్ అనేది డిపెండ్స్ ఆన్ అవర్ ఫోకస్ రన్. సో జాగ్రత్త, 10K బిలో తెచ్చుకోవాలంటే 80 మార్కులు తెచ్చుకోవాలి. 80 మార్కులు 10 రోజుల్లో తెచ్చుకోవటం అంటే నాకు తెలిసినంత వరకు చాలా ఈజీ. బట్ ప్లానెడ్గా ప్రిపరేషన్ ఉండాలి, ఫోకస్డ్గా ఉండాలి, అప్పుడే ఫ్రూట్ఫుల్ రిజల్ట్ వస్తుంది. టోటల్లో 75 డెడ్ ఈజీగా తెచ్చుకోవచ్చు నాన్న కోట. అండ్ 30 మార్క్స్ తెచ్చుకోవచ్చా మ్యాథ్లో? డెడ్ ఈజీగా తెచ్చుకోవచ్చు. 30 ఏముంది రానన్న, డెడ్ ఈజీ. వాట్ ఈస్ ద మినిమం మార్క్స్ దట్ వీ గెట్ ఫ్రమ్ ద 1001? మినిమంలో మినిమం ఎర్రి పప్పవైనా సరే 30+ ఈజీగా తెచ్చుకోవచ్చు. నువ్వు జాగ్రత్తగా నేను చెప్పినట్టు ఫాలో అయ్యి నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకొని రివైజ్ చేసుకుంటే గుర్తుపెట్టుకో 50+ డెడ్ ఈజీగా తెచ్చుకోవచ్చు. సార్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు గెట్ 10K ర్యాంక్ ఇన్? ఓకే, ఇది ఆల్రెడీ ఆన్సర్ చేశా. ది షార్ట్ కట్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఆల్ ద క్వశ్చన్స్ ప్లీజ్. ఎస్, అన్ని క్వశ్చన్స్ చెప్తాను, అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. నేను చెప్పేవి 7 మెథడ్స్ ఉంటాయి. ఆ 7 మెథడ్స్ నువ్వు జాగ్రత్తగా వాడుకుంటే ఏ ఎగ్జామ్లో అయినా నువ్వు ఈజీగా సీట్ కొట్టవచ్చు. రైట్ రన్. ఇప్పుడు అప్లోడ్ చేయమని చెప్తానమ్మా, అది మర్చిపోయినట్టున్నారు మా వాళ్ళు. మరి ప్లాన్ అండ్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది? వెరీ సింపుల్ రన్. ప్లాన్ అంటే ఇక్కడ గుర్తుపెట్టుకో, పెద్ద పెద్ద రచ్చరచ్చ ప్లాన్లు ఏమి వేయాల్సిన అవసరం లేదు రన్. సింపుల్ ప్లాన్ ఏంటంటే ఇది ప్రూవెన్ ప్లాన్. ఒక గ్రాండ్ టెస్ట్ రాయి ఫస్ట్, రైట్ ఏ గ్రాండ్ టెస్ట్, ఒక జీటీ రాయి. ఆ జీటీలో నీకు 160కి ఫర్ ఎగ్జాంపుల్ 40 వచ్చినాయి. ఇప్పుడు నీ టార్గెట్ ఏంటి? ఈ 40ని 80 చేయాలి. 80 చేయాలంటే మళ్ళీ ఇంకొక గ్రాండ్ టెస్ట్ రాయాలా? కాదు డియర్, ఈ రాసిన గ్రాండ్ టెస్ట్లో 40 మార్కులు వచ్చినాయి కదా, 120 మార్కులు పోయినవి సబ్జెక్ట్ వైజ్గా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని హెడ్డింగ్ పెట్టుకొని ఏ చాప్టర్లో పోయింది ఫస్ట్ చాప్టర్ నేమ్, తర్వాత ఏ కాన్సెప్ట్ ఆ చాప్టర్లో, ఆ కాన్సెప్ట్ ఒకసారి వెళ్ళి నోట్స్ కానీ లేదా రికార్డెడ్ వీడియో కానీ ఉంటే క్విక్గా రివైజ్ చేసుకొని ముందు ఆ కాన్సెప్ట్ని నువ్వు రెక్టిఫై చేయటం నేర్చుకోవాలి. ఫైనల్ ఎగ్జామ్లో ఏ కాన్సెప్ట్ మీద ఇస్తాడో తెలియదు కాబట్టి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఇలా ఒక 2-3 గ్రాండ్ టెస్ట్లు నువ్వు చేసావంటే నీవు చేసే మిస్టేక్స్ అన్నీ నీకు తెలిసిపోతాయి. ఆ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకోవడానికి ఒక్క 4-3 రోజులు గట్టిగా వర్క్ చేస్తే ఈజీలీ యూ విల్ గెట్ 80+ డియర్. 10 రోజుల్లో 80+ డెడ్ ఈజీగా తెచ్చుకోవచ్చు. కానీ సిస్టమ్ నేను చెప్పినట్టు ఫాలో అవ్వాలి, రియలైజ్ అవ్వాలి మిస్టేక్స్ ఏంటో, రైట్, వాటిని ఇమీడియట్గా రెక్టిఫై చేసుకోవాలి. అండ్ రెక్టిఫై చేసుకొని మళ్ళీ ఎగ్జామ్ రాసి మళ్ళా వాటిని ఆ మిస్టేక్లు ఏవైతే చేసావో వాటిని రిపీట్ చేయకుండా రివైజ్ చేయాలి. రివైజ్ చేయడం అంటే మీనింగ్ తెలుసా? కొత్త మిస్టేక్ చేయగానే పాత మిస్టేక్ని రెక్టిఫై చేసుకోవాలి.
I hope you got it. Right? Sir, after payment, how to join, sir? సో నథింగ్ వరీడ్ ఇయర్. మీరు పేమెంట్ చేయగానే మీకు ఒక వాట్సాప్ గ్రూప్ కోడ్ ఉంటుంది. వాట్సాప్ గ్రూప్లో నా పర్సనల్ నెంబర్తో మీరు ఉంటారు. వాట్సాప్ గ్రూప్లో మా వాళ్ళు మొత్తం మీకు చెప్తారు లైవ్ టైమింగ్స్, లైవ్ జాయిన్ అవ్వటం ఎట్లా, అండ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక ఆ జాయిన్ కోర్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ యూ విల్ గెట్ ఇట్ ఇన్ ద వాట్సాప్ గ్రూప్. రైట్ ఇయర్. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కోర్స్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుందని అడుగుతున్నారు. డియర్ స్టూడెంట్స్, ద కోర్స్ ఈజ్ స్టార్టింగ్ ఫ్రమ్ టుమారో. రేపటి నుంచే కోర్స్ మొదలవుతుంది రానన్న. సో డోంట్ మిస్, త్వరగా హరియప్ అయి కోర్స్ తీసేసుకోండి. చాలా తక్కువ అమౌంట్కి ఇస్తున్నాను. అంత కంటెంట్ నా లైఫ్లో 16 సంవత్సరాల్లో ఎప్పుడూ ఇవ్వలేదు డియర్. ఫస్ట్ టైం ఇస్తున్నాను. బికాజ్ ఐ వాంట్ టు హెల్ప్ మెనీ స్టూడెంట్స్. బికాజ్ నేను ఇచ్చే ఈ కోర్స్ వల్ల మీ లైఫ్లో కొన్ని మార్క్స్ యాడ్ అయ్యి ఒక మంచి కాలేజ్ వస్తే అంతకన్నా నాకు ఇంకా పెద్ద సాటిస్ఫాక్షన్ ఏముంటుంది. సో లుక్ ఎట్ దట్ డియర్. అండ్ సార్, ఫ్రమ్ జీరో కెన్ వీ గెట్ 30+ ఇన్ మ్యాథ్స్? ఎస్, 100% రానన్న. చాలా ఈజీ మై డియర్ వినోద్. రేపటి వరకు జాయిన్ అవ్వచ్చు. ఎస్, జాయిన్ అవ్వచ్చు నువ్వు. కాకపోతే త్వరగా జాయిన్ అయితే యాప్ని ఎలా వాడుకోవాలి అవన్నీ కూడా నీకు మా వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. కాబట్టి దాన్ని నువ్వు ముందుగానే రెడీ అయిపోవచ్చు. సో రేపు జాయిన్ అయినా ఇవాళ జాయిన్ అయినా అది పోయేది ఏం లేదు. కానీ టైం ఎక్కువ వేస్ట్ చేసుకోకుండా ఇమీడియట్గా జాయిన్ అవ్వు. జస్ట్ ఆ నెంబర్కి వాట్సాప్లో హాయ్ 1001 పెట్టండి అన్న, మా వాళ్ళు నీకు పంపిస్తారు. నేను డ్రాపర్ని జేఈ అటెంప్ట్ కూడా చేయలేదు. ఎంసెట్ ఒక్కటే ఆప్షన్. నేను ఇంకా స్టార్ట్ చేయలే ప్రిపరేషన్. నాకు 10,000 వస్తుందా? డియర్ విఘ్నేష్, నువ్వు డ్రాపర్ అంటున్నావు, ఇంకా ప్రిపరేషన్ చేయలేదు అంటున్నావు. ఐ హోప్ మరి నువ్వు చాలా డిస్ట్రాక్ట్ అవుతున్నావేమో. ఒకసారి ఆలోచించమ్మా. ఎందుకంటే 1 year ఈజ్ వెరీ వాల్యుబుల్ దాన్ ఎనీ అదర్ థింగ్ ఇన్ ద వరల్డ్ డియర్. అస్సలు టైం వేస్ట్ చేసుకోకుండా ఇమ్మీడియట్గా ఇప్పుడన్నా మొదలుపెట్టు. లేదంటే లైఫ్లో నువ్వు చాలా వెనకబడిపోతావు, చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఐ హోప్ యూ గాట్ ఇట్ డియర్. విఘ్నేష్, అలర్ట్ అవురా, యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేయమ్మా. డెఫినెట్గా లైఫ్ మారిపోబోతుంది. పాత రోజులు ఇంకా ఉండవరనన్నా, కొత్త రోజులు రాబోతున్నాయి. కొత్త రోజుల్లో నువ్వు ఎంజాయ్ చేయాలంటే గుర్తుపెట్టుకో, ఈ ఉన్న 10 రోజులు పిచ్చోడు అయిపో, సమాజానికి దూరం అయిపో. నిన్ను డిస్ట్రాక్ట్ చేసే అట్రాక్షన్స్ని కట్ చేసి డెడికేట్ చేయి నీ 10 days ఫర్ యువర్ డ్రీమ్ ర్యాంక్. రైట్, గుర్తుపెట్టుకుంటానన్నా. మీకు ఎప్పుడైతే ఈ ఎంసెట్ ఎగ్జామ్ అయిపోతుందో 120 days మీకు హాలిడేస్ వస్తాయిరా. 10 రోజులు పిచ్చోడు లెక్క కష్టపడనన్నా. 120 days హాలిడేస్ని ఫన్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ విత్ గుడ్ ఫుడ్ అండ్ గుడ్ ట్రావెలింగ్ తోటి ఎంజాయ్ చేయొచ్చు. ఫన్ ఉంటుంది, ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్యామిలీ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఉంటాయి. ఈ 10 రోజులు కనుక వేస్ట్ చేసావనుకోరనన్నా, ఫన్ కాదు కదా, నీతో పాటు నీ ఫ్యామిలీ మొత్తం ఫ్రస్ట్రేషన్లో ఆ 120 days గడపాలి. బికాజ్ ఎక్కడ సీట్ వస్తుందో తెలియదు, ఎంత ఖర్చు అవుతుందో తెలియదు, లైఫ్ స్టైల్ ఏముంటుందో తెలియదు. వాట్ నాట్ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. భయపెట్టట్లే. 16 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో, అబ్జర్వేషన్తో చెప్తున్నా, జాగ్రత్త. దట్స్ ఇట్ డియర్. సో ఇంకా ఫర్దర్గా కావాలి అనుకుంటే ఇదిగో ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తాను. ఈ నెంబర్కి హాయ్ అని వాట్సాప్లో హాయ్ 1001 అని పెట్టండి. సో దట్ యూ కెన్ గెట్ కంప్లీట్ డీటెయిల్స్. యూ ప్లీజ్ డూ సేవ్ దిస్ నెంబర్. దిస్ ఈజ్ మై పర్సనల్ నెంబర్ అన్న. హాయ్ 1001 అని పెట్టేస్తే మా వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఫార్వర్డ్ చేస్తారు. థ్యాంక్ యూ. అండ్ వీ విల్ మీట్ టుమారో at 12:30 AM. I am waiting to see you there in the batch dear. Love you all. Have a great day and don't waste time my dear with distractions and all. Just dedicate your time these 10 days. 100% నీ లైఫ్ చేంజ్ అవబోతుంది. థ్యాంక్ యూ. బై బాయ్. టేక్ కేర్. హ్యావ్ ఎ గుడ్ డే. మెహర్ ఏం అడుగుతున్నారా? జాయిన్ అయ్యా సార్. నెక్స్ట్ ఏం అడిగినవరా? సార్ జస్ట్ ఐపీ బేసిక్స్ ఉన్నాయి సార్, ఎంసెట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు. మీ కోర్సులో జాయిన్ అవినా బిలో 10K ర్యాంక్ వస్తుందా? రైట్ రానన్న, ఐపీ బేసిక్స్ అన్న ఉన్నాయి కదా, కొంచెం జాగ్రత్తగా నేను చెప్పినట్టు రివైజ్ చేసుకోవాలి. సీరా, రివిజన్ ఆల్వేస్ రైజెస్ యువర్ స్కోర్ డియర్. డోంట్ ఫర్గెట్ దట్. ఎంత రివైజ్ చేస్తే అంత బాగా నీకు స్కోర్ పెరుగుతుంది.
రివిజన్ మ్యాటర్స్ ఎ లాట్. నేను చెప్పిన 1001 క్వశ్చన్ మళ్ళా రివైజ్ చేయి. ఆ మోడల్స్ నీకు ఎగ్జామ్లో కనపడినప్పుడు టిక్ పెట్టేసి వస్తావు, ఆ కాన్సెప్ట్స్ కనపడినప్పుడు టిక్ పెట్టేసి వస్తావు. దాట్ విల్ ఇంప్రూవ్ యువర్ స్కోర్ మై డియర్. దాట్స్ ఇట్ డియర్. ఓన్లీ మ్యాథ్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఎస్, రూట్స్ అకాడమీలో మీరు ఏ బ్యాచ్లో ఉన్నా మీకు 1001 కోర్స్ అనేది రికార్డెడ్ ఫ్రీగా ఇస్తారని చెప్పాను కదా. ఎందుకంటే మీకు నేను ఆల్రెడీ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు ఆల్రెడీ వేరే కోర్సెస్లో ఎంగేజ్ అయి ఉన్నారు. కాబట్టి మీకు లైవ్ ఇస్తే మరలా మీకు 3 hours టైము మిగతా వాటికి అడ్జస్ట్ చేయటం కష్టం అవుతుంది. కాబట్టి మీ అందరినీ రికార్డెడ్ చూడమన్నాను. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ గాట్ ఇట్ మై డియర్. దాట్స్ ఇట్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. టేక్ కేర్. లవ్ యూ ఆల్. కుదిరితే ఈ లింక్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అన్న, సో దట్ వాళ్ళు కూడా బెనిఫిట్ పొందుతారు. ఫ్రెండ్ అంటే మీనింగ్ అదే కదా, అవసరమైన వాటిలో హెల్ప్ చేయగలిగేవాడు నిజమైన ఫ్రెండ్. అన్నీ పనికిరాని చెత్తంతని షేర్ చేసేవాడు జస్ట్ ఫ్రెండ్. వాడు నిజమైన ఫ్రెండ్ కాదు. ట్రూ ఫ్రెండ్ అండ్ ఫ్రెండ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. దయచేసి అర్థం చేసుకొని మీ ఫ్రెండ్స్ ఎవరన్నా గుడ్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళని కూడా మీరు ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. somebody is asking that సార్ నేను ఆల్రెడీ వేదాంతలో జాయిన్ అయ్యా, ఐ వాంట్ టు జాయిన్ ఇన్ యువర్ కోర్స్, ఇజ్ ఇట్ హెల్ప్ఫుల్? 1000% హెల్ప్ఫుల్ అవుతుందిరా. వేదాంతలో చెప్పే వాళ్ళందరూ ఎవర్రా నాన్న? నీకు వేదాంతలో అన్ అకాడమీలో ఫిజిక్స్ వాళ్ళలో చెప్పే వాళ్ళు చైతన్య నారాయణ కాలేజెస్లో తీసేసిన జేఎల్స్ వాళ్ళు బయటకు వచ్చి హడావుడి చేయటం తప్ప అక్కడ పెద్ద ఏమి ఉండదు. నా కోర్సులు ఎలా ఉంటాయి అని నేను చెప్పాలి అంటే నా క్లాసులు మీరు వింటే అర్థమవుతుంది. ఐఎమ్ బేసికలీ ఫ్రమ్ ఐఐటి చెన్నై, మెకానికల్ ఇంజనీర్, అండ్ ఐఎమ్ ఓనర్ ఆఫ్ రూట్స్ అకాడమీ. ఓనర్ చెప్పటం వేరు, వర్కర్ చెప్పటం వేరు. రెండింటికి నక్కకి నాగలోకి అనుకున్న డిఫరెన్స్ ఉంటుంది. అర్థమవుతుందా? సో కాబట్టి ఐ డోంట్ వాంట్ టు కంపేర్ మై కోర్స్ విత్ ఆల్ బుల్షిట్ కోర్సెస్, బట్ మై కోర్స్ ఈజ్ 1000 రూపీస్ నువ్వు పే చేస్తున్నావు, నీకు 10,000 రూపీస్ కన్నా ఎక్కువ వర్దీ కోర్స్ అనమాట. కాబట్టి don't waste your time by looking here and there. Just proceed and we'll enjoy the course in the from tomorrow. మర్చిపోమాకండి, కోర్స్ రేపు 12:30 నుంచి మొదలవుతుంది. దట్స్ ఇట్ డియర్. సార్ ఇస్ ఇట్ పాసిబుల్ టు గెట్ 60+? 60+ అంటే నీకు ఆల్రెడీ కొంతన్న బేస్ ఉండాలిరా, లేకపోతే కష్టం. 40+, 50+ వరకు అయితే 100% హెల్ప్ అవుతుంది అని నేను చెప్తా జీరోలో ఉన్న వాళ్ళకి. బట్ నువ్వు ఆల్రెడీ కొంచెం తోపై ఉంటే నీకు 60+ ఈజీగా తెచ్చుకోవచ్చు. దట్స్ ఇట్. సార్ లోకేషా? ఓకే, సూపర్ రా, యు ఆర్ గ్రేట్. ఐ ఆమ్ లాస్ట్ ఇయర్ బ్యాచ్, ఐ గాట్ గుడ్ కాలేజ్. వండర్ఫుల్ రా మై డియర్ లోకేష్, ఆల్ ద బెస్ట్ అమ్మా. ఏ బ్రాంచ్లో చదువుతున్నావు, ఏ కాలేజీలో ఉన్నావు, అండ్ ఎలా ఉంది లైఫ్ స్టైల్? జాగ్రత్త పడు. ఈ క్రిటికల్ కేసెస్ ఇప్పుడు జరుగుతున్న ఈ ఏమంటావు ఆఫ్టర్ కరోనా తర్వాత ఈ బ్యాచెస్ అన్నీ ఏఐ, ఎంఎల్ అండ్ డిఎస్ అండ్ ఆ షార్ట్ కట్స్ ఏమంటారు ఆ కోర్సెస్ అన్నిట్లో నీ గ్రిప్ లేకపోతే ఇబ్బంది పడతావు. కాబట్టి ఆ కోర్సెస్ మీద కూడా ఫోకస్ పెట్టరానన్నా, సో దాట్ యూ విల్ గెట్ ఏ బెస్ట్ లైఫ్ స్టైల్. రైట్ అమ్మా లోకేష్. తర్వాత సహారా వాళ్ళ డిజైనర్ కోర్స్, కెన్ ఐ లీవ్ దట్ కోర్స్ బై జాయినింగ్ దిస్ అండ్ మీ మీద నమ్మకం పెట్టుకొని జాయిన్ అవుతున్నా సార్. అమ్మ నాకు సంబంధం లేదురా నువ్వు ఏ కోర్సెస్లో ఉన్నావో, నా 3 గంటల క్లాసు జాగ్రత్తగా విను చాలు. మిగతా అన్నిటి గురించి నేను ఏం చెప్పు. పుట్టగొడుగులాగా కోర్సెస్ ఎవడు పడితే వాడు మొదలుపెట్టేసాడు. కాబట్టి నా మీద నమ్మకంతో పాటు నీ మీద నువ్వు నమ్మకం పెట్టి కష్టపడగలవా లేదో చూసుకొని జాయిన్ అవ్వు. అర్థమవుతున్నారా? రైట్. ఎవరైనా జాయిన్ అవుతున్నారా అని జాయిన్ అయ్యావంటే గొర్రెలు ఒక గొర్రె దూకితే ఇంకొక గొర్రె దూకినట్టు ఉంటుంది. అలా కాదమ్మా, నీకు నిజంగా అవసరము ఉపయోగపడుతుందంటే జాయిన్ అవ్వు. వాళ్ళెవరో వీళ్ళెవరో జాయిన్ అయితే జాయిన్ అవ్వటానికి నువ్వేమన్నా గొర్రెవ కాదు కదా, దయచేసి అర్థం చేసుకో. సార్ మై ఫాదర్ ఈజ్ ఎ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ, విల్ ఐ గెట్ ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ ఇఫ్ ఐ గెట్ బిలో 10,000? మోస్ట్లీ నో రనన్న. నో ఫీజ్ రీఎంబర్స్మెంట్ అక్కడ ఉండదురనన్న, జాగ్రత్తగా చూసుకోండి. అండ్ దట్స్ ఇట్. ఓన్లీ మ్యాథ్ కోర్స్ వాళ్ళకి లైవ్ క్లాసెస్ చెప్పండి సార్, బికాజ్ రికార్డెడ్ క్లాసెస్
ఎక్కువగా ఉన్నాయి సార్, దట్స్ వై 1001 షార్ట్ కట్స్. చూద్దాం రా రాజు, విల్ ప్లాన్. రైట్, బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే.